ఫ్రెండ్స్, ఇది జియో భారత్ J1 4G కీప్యాడ్ ఫోన్. జియో భారత్ B1 తర్వాత వస్తున్న సెకండ్ ఫోన్. భారత్ B1 తో కంపేర్ చేస్తే భారత్ J1 లో చిన్న చిన్న చేంజెస్ అయితే కనిపిస్తాయి. భారత్ J1 ను అండర్ 2000 లో అయితే తీసుకొస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే 2.8 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. బ్రైట్నెస్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక వీడియో విషయానికి వస్తే 320 పిక్సెల్ లో క్వాలిటీ వీడియోస్ అయితే ఇందులో చూడవచ్చు. ఆడియో విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ నే ప్రొవైడ్ చేశారు. ఈ వీడియోకి గనక 1 వీక్ లోపల 1000 లైక్స్ వస్తే ఈ ఫోన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో తోటి ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. సో వెంటనే ఆలస్యం చేయకుండా లైక్ కొట్టేయండి. డిజైన్ విషయానికి వస్తే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీనే ప్రొవైడ్ చేశారు. రేర్ సింగిల్ కెమెరానే ప్రొవైడ్ చేశారు. కిందనే జియో అన్న లోగోను కూడా గమనించవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ఏమీ ఉండదు. టాప్ వచ్చేసి టార్చ్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. బాటమ్ వచ్చేసి 3.5mm హెడ్ జాక్, స్పీకర్ గ్రిల్, USB ఛార్జింగ్ పోర్ట్ నైతే తీసుకొచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 2.8 ఇంచెస్ పెద్ద స్క్రీన్ చూడటానికి చాలా బాగానే కనిపిస్తుంది. ప్రీవియస్ మొబైల్ తో కంపేర్ చేస్తే 0.4 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ను పెంచారు. కీప్యాడ్ లుక్ కూడా చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తుంది. ఈ ఫోన్ సింగిల్ సిమ్ తోటే వస్తుంది. ఇందులో జియో సిమ్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. వేరే సిమ్ యూజ్ చేయడానికి అవకాశం లేకుండా వీళ్ళు లాక్ అయితే చేశారు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 16mm థిక్నెస్ అండ్ 122 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే రేర్ 0.3 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. దీనిని UPI పేమెంట్స్ కోసం, డిజిటల్ పేమెంట్స్ కోసం అయితే తీసుకొచ్చారు. QR కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు సెండ్ చేయడం, డబ్బును రిసీవ్ చేసుకోవడం లాంటి పనులకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే Thread X RTOS ప్రాసెసర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఫీచర్స్ విషయానికి వస్తే HD కాలింగ్, Volt 4G, UPI పేమెంట్స్ వయా జియో మనీ, 4G వాయిస్ సపోర్ట్, 23 లాంగ్వేజెస్, జియో పే, జియో టీవీ, జియో సినిమా, 455+ లైవ్ ఛానల్స్ అయితే ఇందులో చూడవచ్చు. 123 రూపీస్ తో రీఛార్జ్ చేసుకుంటే 28 డేస్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 0.5 GB డేటానైతే పొందవచ్చు. ఇది బేసిక్ ప్లాన్ అన్నమాట. 123 తో రీఛార్జ్ చేసుకుంటేనే లైవ్ టీవీ, జియో సినిమా, జియో టీవీ వీటినైతే మీరు చూడవచ్చు. అంతకు మించి తక్కువ రీఛార్జ్ చేసుకుంటే మేబీ రాకపోవచ్చు. ఎక్కువ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బ్యాటరీ విషయానికి వస్తే 2500 mAh బ్యాటరీ, 10 watts USB చార్జర్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ మొబైల్ తో కంపేర్ చేస్తే 500 mAh బ్యాటరీని అయితే ఇంక్రీజ్ చేశారు. 0 to 100% చార్జ్ అవడానికి 50 minutes టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ FM రీడర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. యూట్యూబ్, వాట్సాప్, వైఫై, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవేవి ఇందులో తీసుకురాలేదు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 512MB ర్యామ్ అండ్ 4GB రోమ్ వేరియంట్ తోటైతే ఈ ఫోన్ వస్తుంది. అప్ టు 128GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 1800 రూపాయలు అయితే ఉంటుంది. ఈ ఫోన్ అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.